అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులోని చట్టి జంక్షన్లో జాతీయ రహదారి 30పై అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనానికి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ లేకపోవడంతో అధికారి లారీకి జరిమానా విధించారు. లారీ ఇసుక కోసం కుంటకు వస్తుండగా జంక్షన్ వద్ద ఆర్టీఓ అధికారులు లారీకి జరిమానా విధించారని వాహన యజమాని తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన ఇసుక రవాణా చేసే వ్యక్తి వెంటనే కుంట నుంచి 2 కార్లలో జంక్షన్ వద్దకు వచ్చి వాహన తనిఖీ అధికారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. గతంలో కూడా ఛత్తీస్గఢ్లో ఇసుక రవాణా చేసేందుకు పర్మిషన్లు లేవని తెలియడంతో అక్కడ ఉన్న మీడియా వార్తా సేకరణ చేస్తుండగా కుంట పోలీసులతో మీడియా కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించడం జరిగిందని అధికారులు తెలిపారు. 2 సంవత్సరాలుగా ఆగిన ఇసుక మాఫియా ఆగడాలు మళ్లీ తెరమైకి వచ్చాయి. గతంలో ఇసుక మాఫియాకు మీడియా బలమవగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికారులపై జులుం చూపించేందుకు ఇసుక మాఫియా చెలరేగుతోంది.